Hi friend, this is Shekhar. Welcome to Get Gout Job. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది అంటే, సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సో మన తెలంగాణ ఫార్మేషన్ అయింది అండ్ సో కేసీఆర్ గారు చెప్పినట్టు సో 1,00,000 గవర్నమెంట్ జాబ్స్ ఇస్తానన్నారు. సో ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ దాంట్లో మనం జాబ్ తెచ్చుకోవాలని చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ ఛానల్లో మనకి బెనిఫిట్స్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి లేటెస్ట్ ఏదైనా నోటిఫికేషన్స్ పడ్డా, అది టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు అండ్ సెంట్రల్ లెవెల్లో కానీ ఏదైనా నోటిఫికేషన్ పడ్డా, సో ఆ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ప్రాసెస్ అండ్ దాని సిలబస్, దాన్ని చదవడానికి బుక్స్ అండ్ రిలేటెడ్ అన్ని గైడ్ లైన్స్ అనేటిది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన టీఎస్పీఎస్సీ నుంచి జనరల్ డిగ్రీ వాళ్ళకి సో ఎక్స్పెక్టెడ్గా 2 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. లైక్ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మనకి గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయాలి. దాని తర్వాత ఆర్థిక శాఖ అనేది ఆమోదం తెలపాలి. దాని తర్వాత టీఎస్పీఎస్సీకి వస్తుందండి. టీఎస్పీఎస్సీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 2 నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అందులో ఏంటంటే ఒకటి ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓ ఉంది. సో విఆర్ఓ వచ్చేసి 700 పోస్టులు ఉన్నాయి. సో 700 పోస్టులు అనేది మనకి ఎట్ ఎనీ టైం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ పడవచ్చు. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలామంది విఆర్ఓ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ దానికి ప్రిపేర్ అవ్వడానికి స్ట్రాటజీ నేను ఈ వీడియో ద్వారా సో సిలబస్ ఎలా ఉంటుంది అండ్ చదవాల్సిన బుక్స్ ఏమున్నాయి, సో ఎలా చదివితే సో మనం విఆర్ఓ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాము. సో 700 పోస్టులు అనేది సో మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏం తెలియదు. సో అంటే లైక్ ఉమ్మడి జిల్లాల వారీగా జారీ చేస్తారా నోటిఫికేషన్, లేదంటే సో ఇప్పుడు మనకు ఆయన కొత్త జిల్లాలు 31 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ వైజ్ మనకి నోటిఫికేషన్ జారీ చేస్తారనేది తెలియదు. బట్ ఎలా జారీ చేసినా కూడా మనకి 700 పోస్టులు అనేది ఉన్నాయి. 700 పోస్టులు అంటే చాలా, ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, చాలా భారీ నోటిఫికేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి విఆర్ఓ నోటిఫికేషన్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో దాని సిలబస్ ఎలా ఉంటుంది అండ్ దాని కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, దాని బుక్స్ ఏ బుక్స్ చదవాలి, సో అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. సో ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు నేను విఆర్ఓ నోటిఫికేషన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, సో మనకి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అయినా కూడా సో ఒక గవర్నమెంట్ జాబ్ని మనం క్రాక్ చేయాలి అంటే సో ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. లైక్ మనం గ్రూప్ 1 తీసుకున్నా, సివిల్స్ తీసుకున్నా అండ్ గ్రూప్ 2 తీసుకున్నా, గ్రూప్ 3 తీసుకున్నా, గ్రూప్ 4 తీసుకున్నా, సో ఏదైనా కూడా సో మనకి ఒక లెంతీ ప్రాసెస్. గ్రూప్ 1 తీసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ తర్వాత అది మనం క్రాక్ చేసిన తర్వాత లైక్ ఫస్ట్ మనం ప్రిలిమ్స్ రాయాలి, దాని తర్వాత డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాయాలి, దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ 2 అయితే మనకి 4 ఎగ్జామ్స్ ఉంటాయి. 4 ఎగ్జామ్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనకి సో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ వేరేజ్ మనకి విఆర్ఓ తీసుకున్నట్లయితే ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుందంటే, ఓన్లీ 1 ఎగ్జామ్. అందులో కూడా మనకి 100 మార్క్స్ పేపర్ ఒకటే ఉంటుంది. సో అదొకటి కనుక మనం క్లియర్ చేయగలిగితే సో మనం ఇమీడియట్లీ మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో వెరీ ఈజీ జాబ్ అండి. సో మనకి 700 పోస్టులు అంటే చాలా వరకు చాలా పెద్ద నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో. సో మనం ఇప్పుడు విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ అనేది ఇప్పటికీ అఫీషియల్గా ఏం రాలేదండి. సో పాతగా అంటే మనకి ప్రీవియస్ జరిగిన ఎగ్జామ్స్ని బట్టి మనకు సిలబస్ అనేది మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. మనకు ఒక రఫ్గా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలనేది. సో సిలబస్ వచ్చేసి మనకి 3 కేటగిరీస్లో ఉంటుందండి. ఒకటి జనరల్ స్టడీస్ 60 మార్క్స్కి ఉంటుంది అండ్ అర్థమెటిక్ స్కిల్స్ వచ్చి 30 మార్క్స్ అండ్ లాజికల్ స్కిల్స్ వచ్చి 10 మార్క్స్కి ఉంటుంది. సో మనం ఈ సిలబస్ని ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్లయితే సో జనరల్ స్టడీస్లో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అంటే జనరల్గా మనకి జనరల్ లైఫ్లో వచ్చే క్వశ్చన్స్ రిలేటెడ్ అడుగుతారు. సో అందులో వచ్చేసి మనకి సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అబౌట్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ, లేటెస్ట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్, పర్సన్స్ ఇన్ హెడ్లైన్స్, నేమ్ ఆఫ్ మినిస్టర్, స్పోర్ట్స్, బడ్జెట్, పాలిటీ. సో లైక్ ఇలాంటి జనరల్ స్టడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది జరుగుతుంది. సో మనం మ్యాథ్స్ అంటే అర్థమెటిక్స్ అండ్ లాజికల్ స్కిల్స్ కనుక తీసుకున్నట్లయితే అర్థమెటిక్ సిలబస్లో మనకు రేషియో అండ్ ప్రపోర్షనల్స్, పర్సంటేజెస్, ఆల్జిబ్రా, యావరేజ్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్. లాజికల్ స్కిల్స్ తీసుకున్నట్లయితే బెల్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్,
Admanov, direction, calendar, non-verbal reasoning, relations and directions, series of formation. సో ఈ టాపిక్స్ నుంచి మనకు మ్యాథ్స్ అనేది అడుగుతుంది. మ్యాథ్స్ అనేది మీరు ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కూడా ప్రాబ్లం లేదంటే, అండ్ ఈ మ్యాథ్స్ అనేది ఓన్లీ 10th క్లాస్ వరకే మనకు అడగడం జరుగుతుంది. సో 10th స్టాండర్డ్లోనే మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి సో మీకు ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే సో మీరు ఈజీగానే క్రాక్ చేయొచ్చు, నాన్ మ్యాథ్స్ అయినా కూడా. సో చూడండి, లైక్ మనం బుక్స్ కనుక తీసుకున్నట్లయితే బుక్స్ ఫర్ జనరల్ స్టడీస్ నా ఒపీనియన్ అంటే రఫ్గా మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్లో మనకి షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. అది 1 మంత్కి ఒకసారి వస్తుంది. 1 మంత్లో జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ని అదైతే కవర్ చేస్తుంది. సో మళ్ళీ ఏదైనా టాపిక్ అసలు లైక్ ఏదైనా పెద్ద ఇప్పుడు మనకి జిఎస్టీ రిలేటెడ్ దాని పైన కూడా మనకి ఎస్ఏ లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. సో అది ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాంట్లో నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ ఎ బెస్ట్ బుక్ అండి. సో మీరు ఒకవేళ ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ జూలై అండ్ ఆగస్ట్ ఈ మంత్ నుంచి మీరు మంత్లీ మ్యాగజైన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. సో మనకి హైటెక్ విజయరహస్యం వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఉన్న బెస్ట్ బుక్ అండి ఫర్ కరెంట్ అఫైర్స్ కాకుండా జనరల్ స్టడీస్ కోసం. జనరల్ స్టడీస్లో ఇంకా మనకి ఇండివిజువల్గా చాలా బుక్స్ దొరుకుతాయి. పాలిటీకి ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఆర్ మనకి చాలా బుక్స్ ఉన్నాయి. సో అవి కాకుండా సో మరి మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసినట్లయితే సో హైటెక్ విజయరహస్యం మనకి ఆల్ ఇన్ వన్ లాగా పనిచేస్తుంది. సో మీరు ఈ హైటెక్ విజయరహస్యం తీసుకుంటే జనరల్ స్టడీస్ ప్రకారం మ్యాక్సిమం కవర్ అవుతుంది. సో మన మ్యాథ్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే బుక్ ఉంటుంది. సో ఇది చాలా వరకు 100% మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ సో మీరు కొంచెం షార్ట్ కట్స్ అవి నేర్చుకుందామంటే మనకి భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ అంటే PCSI ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన మన రైటింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది మార్కెట్లో. సో మీరు ఒకవేళ వెళ్ళి తెలుసుకొని తీసుకోవచ్చు. షార్ట్ కట్స్ పరంగా మ్యాథ్స్కి సంబంధించి అది కొంచెం హెల్ప్ అవుతుంది మీరు ప్రాక్టీస్ చేస్తే. సో నాకు తెలిసి ఈ బుక్స్ అనేది ఇనిషియల్గా మీకు ఒక రఫ్గా ఐడియా వస్తుంది సిలబస్ పట్ల. సో అండ్ మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఇనిషియల్ బుక్స్ ఫర్ VRO ప్రిపరేషన్. అండ్ చాలామంది అనుకుంటారు సో లైక్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపేర్ అవుదామని. అది చాలా వరకు తప్పండి. ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో చాలామంది ఇప్పుడు Group 2 అండ్ Group 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మనకి VROకి కాంపిటీషన్ వస్తారు. సో మనం నోటిఫికేషన్ ఇప్పుడు రాబోయే కాలంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో అందుకోసం మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. లైక్ ఎందుకంటే ప్రిపేర్ అయితే ఎట్లుంటుందంటే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది, తర్వాత ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత ఎక్స్పర్ట్ అవుతాం. సో అప్పుడు ఎగ్జామ్ పెడితే మనం ఈజీగా కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో అండ్ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏదైనా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు ఏమైనా పడ్డా లైక్ ఇంకేదైనా నోటిఫికేషన్ కాకుండా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే VRO రిలేటెడ్ ఏదైనా రోజుకొక వీడియో పెడదాం అనుకుంటున్నా. లైక్ ఒక్కో సబ్జెక్ట్ ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ మీద, మంత్లీ జరిగిన కరెంట్ అఫైర్స్ మీద, పాలిటీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్ మీద లైక్ ఇట్లాంటి వీడియోస్ పెట్టి మీకు కొంచెం ఎంతో కొంత సిలబస్ పట్ల అవగాహన క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూరి. థ్యాంక్ యూ.